రైతాంగ కార్మిక ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఏలూరులో రైతు కార్మిక వ్యవసాయ కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్ పత్రాలు చించివేసి నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరులోని వసంతమాల సెంటర్లో పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రైతాంగ కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించండి, వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలని, పోలవరం నిర్మాణానికి నిధులు కేటాయించాలంటూ నినాదాలు చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ కాకులను కొట్టి గద్దలకు పెట్టే విధంగా ఉందని విమర్శించారు. వ్యవసాయ రంగానికి భారీగా నిధుల కోత పెట్టడం దారుణమని చెప్పారు. ఆహారం సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, ఉపాధి హామీ నిధుల కోత పెట్టి బడా పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్ల రూపాయలకు పన్నుల రాయితీలు ఇవ్వటం ఇదేనా వికసిత భారత్ అని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి విభజన చట్టంలో హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు, ఏఈటియుసి, బీకేఎంయు, కాంగ్రెస్, కిసాన్ సెల్ నాయకులు పొట్టేలు పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్ వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ బడ్జెట్ పత్రాలను చించి ఇవాళ ఏలూరులో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ కేంద్ర బడ్జెట్ ఇది రైతు వ్యతిరేక బడ్జెట్, కార్మిక వ్యతిరేక బడ్జెట్, ప్రజా వ్యతిరేక బడ్జెట్. అంటే ఈ బడ్జెట్లో కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రాయితీలు ఇచ్చి ఇవాళ ప్రజల మీద భారాలు వేశారు. ఆహార సబ్సిడీ కోత, ఎరువుల సబ్సిడీ కోత, ఉపాధి హామీ నిధుల్లో కోత పెట్టిన పరిస్థితి ఇది చాలా దుర్మార్గం చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది వికసిత్ భారత్ అంటున్నారు. ఇది వికసిత్ భారత్ కాదు, రైతుల ఆత్మహత్యల భారత్. ఇవాళ అప్పుల భారత్ ఇది తప్ప ఇవాళ వికసిత్ భారత్ కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అంటే ఇది కార్పొరేట్ కంపెనీ అనుకూల బడ్జెట్ తప్ప ఇవాళ ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ కాదని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ మధ్యతరగతి మీద, సామాన్య ప్రజానీకం మీద పన్నుల భారం మోపిన బడ్జెట్ ఇది ఉన్నది. ఈ బడ్జెట్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ కిసాన్ సెల్ తరఫున ఇవాళ ఏదైతే సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ఈ మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం దగ్గర ఏలూరు జిల్లా తరఫున నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ నిరసనలో ఏంటంటే ఈ బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పిన నరేంద్ర మోడీ మాట్లాడతారు. ఈ రాష్ట్రానికి మాత్రం ఏ విధమైన నిధులు కేటాయించకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వ్యవసాయ రంగానికి సబ్సిడీలు లేవు, కార్పొరేట్ రంగానికి సబ్సిడీలు ఇస్తూ ఇండస్ట్రీస్కి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి మాత్రమే సబ్సిడీలు కేటాయించిన దుర్మార్గమైన బడ్జెట్ ఏదైనా ఉందంటే ఈ నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్. అదేవిధంగా మరి ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో కూడా మాత్రం కూడా నిధులు కేటాయించకుండా మేము చూస్తామంటున్నారు. మీరు చూస్తున్నారు, 10 సంవత్సరాల నుంచి చూశారు, ఇంకా చూస్తామని చెప్తున్నారు తప్ప చేస్తామని. అదేవిధంగా బడ్జెట్లో మనం 15,000 కోట్లు ప్రత్యేక మన రాజధానికి కేటాయించామని చెప్తున్నారు. కానీ రాజధానికి కేటాయించిన నిధులు కూడా అప్పుగా కేటాయించడమే, అప్పు ఇప్పించడమే సిద్ధాంతం మేము ఉంది అనే మాటలు మాట్లాడుతున్న నరేంద్ర మోడీని ఏ విధంగా మన రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని ఇప్పటికైనా ఈ చాలా దుర్మార్గమైన చర్య ఈ రాష్ట్రం. ఎందుకంటే ఆయనకు కావాల్సిందల్లా ఎన్నికలప్పుడు ఒక సెంటిమెంట్ భావాలని రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూడటం. అదే దాంట్లో దృష్టిలో మరి ఇలా రేపు జరగబోయే రాష్ట్రాల్లో ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రాలకు నిధులు కేటాయించాడు, కానీ మనకైతే నిధులు కేటాయించలేదు. అయితే మరి రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం అనే విషయాన్ని ఇవాళ నరేంద్ర మోడీకి అర్థం కావట్లేదా? ఇప్పటికైనా నీకు మద్దతు ఇచ్చినటువంటి వారు ఇక్కడ రాష్ట్రంలోకి వెళ్తారు, నువ్వు వెంటనే తిరిగి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే భవిష్యత్తులో ఎలాంటి అనేక ఉద్యమాలు చేయవలసిన పరిస్థితి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. మన 23వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ భారతదేశంలో రైతాంగానికి, వ్యవసాయ కార్మికులకి తీవ్ర అన్యాయం చేసిన బడ్జెట్గా ఉంది. కేవలం కార్పొరేట్ శక్తులకే ఏం చేసే బడ్జెట్గా ఆ బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, మన విభజన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక హోదా కానీ, అలా పోలవరం ప్రాజెక్టు నిధులు కానీ, నిరాశ్రితుల నష్టపరిహార నిధులు కానీ,
అలాగే వెనుకబడ్డ ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రకాశం జిల్లాకి ప్రత్యేక ప్యాకేజీ నిధులు కేటాయింపుగా జరగలేదు. అలాగే విశాఖ రైల్వే జరిగానే కాల్పుపేట నిర్మాణం కూడా నిధులు కేటాయింపు జరగలేదు. ఈ విధంగా కేటాయింపు చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థల్ని పరీక్షించడం కూడా బడ్జెట్ ఎటువంటి కేటాయింపులు లేవు. అలాగే భారతదేశంలో గత 10 ఏళ్లుగా 20 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్న నరేంద్ర మోడీ 1 కోటి మంది కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా ఈ బడ్జెట్లో కూడా నిరుద్యోగ యువతను మోసం చేసే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఈ విధంగా రైతులకి, వ్యవసాయ కార్మికులకి అన్యాయం చేసే బడ్జెట్ని మేము వ్యతిరేకిస్తూ ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క బడ్జెట్ కాపీల్ని తెచ్చడం జరిగింది ఏలూరులో. అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్ని నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వం రివైజ్ చేసి ఆంధ్ర రాష్ట్రానికి కష్టాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేసే విధంగా కేటాయింపులు చేయాలని, అలాగే రైతులకి, వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వ్యవసాయ కార్మికులకు సంబంధించి 86,000 కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయింపు చేశారు. కేవలం భారతదేశంలో వ్యవసాయ కార్మికులకి ఉపాధి హామీలు చేసేవారికి 2,86,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు ఉండాలి. అలా కాకుండా కేవలం 86,000 కోట్లు కేటాయించడం అది ఉపాధి హామీలు నిర్వీర్యం చేయడం చెప్పి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం కేటాయింపులు సక్రమంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.